నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం భారీగా హాజరైన భక్తజనం మన క్రీడాకారులు ఒలింపిక్స్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఘనంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో నిర్ణీత కాల వ్యవధిలో సభ్యత్వం నమోదు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలవాలని పిలుపునిచ్చిన జనసేన జిల్లా అధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీదారుల నుంచి స్వీకరించే వినతులపై తక్షణ పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా సమస్యతో వచ్చిన వృద్ధుల పట్ల అధికారులు దిగువ స్థాయి సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అటువంటివి పునరావృతం కారాదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలకు సమస్యతో విచ్చేసే వృద్ధులతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ వారిని కూర్చోబెట్టి సావధానంగా విని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇది ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వర్తిస్తుందని, ఆ దిశగా అధికారులు దిగువ స్థాయి సిబ్బంది నడుచుకోవాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అందులో భాగంగా ప్రజల నుంచి 250 వినతులను స్వీకరించిన కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, కావున జిల్లా స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ప్రత్యేక ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి డి హుస్సేన్ సాయబ్, జీవీఎంసీ పోలీస్ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశం నుంచి ఆడుతున్న క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడలపై అవగాహన, క్రీడాకారుల ఉత్సాహం నింపేందుకు గాను చీర్ ఫర్ భారత్ పేరుతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మన దేశం నుంచి ఆడి షూటింగ్ లో తొలి పథకం సాధించిన మను భాకర్ గురించి ప్రస్తావించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్ లాంటి వేదికలో 15 క్రీడాంశాల్లో దేశం తరపున సుమారు 117 మంది క్రీడాకారులు భాగస్వామ్యం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, డిఎస్డిఓ జూన్ గాలియట్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్ 26వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి రాబోయే నెల 11వ తారీఖు దాకా జరగబోతున్నది. దానికి సంబంధించి మన వైజాగ్ పట్టణానికి చెందిన జ్యోతి ఎర్రాజీ అనే క్రీడాకారిణి 100 మీటర్ హర్డిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా
మన ప్రాంతం నుంచి గతంలో కూడా ఒలింపిక్స్లో మెడల్ విన్ చేసిన కర్ణం మల్లేశ్వరి గారు ఉన్నారు. అబ్జర్వర్గా కూడా కొంతమంది సిబ్బంది ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. రాబోయే 2028 ఒలింపిక్స్లో కూడా మన రాష్ట్రం నుంచి, మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి, స్పోర్ట్స్ మీద ఒక పట్టుదల పెరగడానికి సెల్ఫీ పాయింట్స్ మరియు అవగాహన సదస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఒలింపిక్స్ జరిగే సమయంలో కూడా ప్యారలల్గా దానికి సంబంధించి మనం సెల్ఫీ పాయింట్స్ కావచ్చు, మిగతా యాక్టివిటీస్ కావచ్చు విశాఖపట్నం జిల్లాలో మనం చేయడం జరుగుతుంది. సో చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కూడా, క్రీడా మీద కూడా పిల్లలందరూ కూడా ఎక్కువ దృష్టి సాధించాలి. రెండు కూడా బ్యాలెన్స్ చేసి పై స్థాయికి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేసి మన కోచెస్ ద్వారా, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇంకా మెరుగైన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మంచి స్థాయికి ఎదిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన డిస్ట్రిక్ట్లోనే టేబుల్ టెన్నిస్ కోచెస్, అదేవిధంగా బాక్సింగ్ కోచెస్ ఫర్ యువర్ వాలీబాల్, ఇంకా వివిధ స్పోర్ట్స్కు హాకీ కూడా మన దగ్గర ఉన్నారు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ జీవీఎంసీ పరిధిలో, VMRDO పరిధిలో, DSTO పరిధిలో ఉన్నాయి. వీటిని త్వరగతిలో మనము ఇంప్రూవ్ చేసి ఫెసిలిటీస్ అన్నీ తీసుకురావడానికి CSR ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖ లోక్సభ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. భరత్ జన్మదినాన్ని పురస్కరించుకుని 95 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్, అక్కరమాని విజయ్ నిర్మల, పలువురు కార్పొరేటర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు, గండి వంశీ, గొంప సత్యనారాయణ, కార్పొరేటర్లు, తదితర జిల్లా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఎంపీ గారు భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ బ్లడ్ క్యాంప్ కానీ, ఇక్కడ అన్నదానాలు కానీ, ఈ కేక్ కటింగ్ కానీ ఈ మా కార్యకర్తలు, నాయకులు అభిప్రాయంతో, అభిమానంతో ఈవేళ అరేంజ్ చేయడం జరిగింది. అటువంటి నాయకుడిని భగవంతుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈవేళ అతనికి ఎటువంటి డబ్బు ఆశ కానీ, ఎటువంటి ఆస్తి సంపాదించుకుందామని కానీ, లేకపోతే ఇక్కడ భూ కబ్జాలు చేద్దామని కానీ, ఇతర పార్టీల వాళ్ళు గతంలో చేసిన భూ కబ్జాలు అన్నీ కూడా వెలికి తీసి అవి ప్రభుత్వానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇతను ఎంత సింపుల్గా ఉంటాడో మీరు అందరికీ తెలుసు. అతను వేసే బట్టల స్టైల్ కానీ, అతను వాడే చెప్పులు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత సింపుల్గా ఉంటారో మీకు అర్థం అవుతూ ఉంది. అతను ఆగర్భ శ్రీమంతుడిలా పుట్టాడు కాబట్టే అవన్నీ అనుభవించాను. ఇంక ప్రజల కోసమే సేవ చేయాలి. బిజినెస్ అనేది ఎట్లాగూ యూనివర్సిటీస్ మా తాతగారి దయ వలన వచ్చాయి కాబట్టి ఆ యూనివర్సిటీ వల్ల కొంతమందిని ఉద్యోగాలు కానీ తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అలాగే చిన్న స్కూల్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్యనే. మరి ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యం అన్నీ కూడా ఇచ్చి ఈ విశాఖపట్నానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేసే అదృష్టం కల్పించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న బట్టి మన ఎంపీ శ్రీభరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఆయనకి అత్యధిక మెజార్టీని ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భరత్ గారు చిన్నప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా వారి తాతగారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన నాంది పలికిన పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాము. మొన్న పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడే విధానం చూసాం. మనము విశాఖని డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగి యువకులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేయడం జరుగుతున్నది. మరి ఈరోజు ఆయన ఎన్నో ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. మరి ఎందుకంటే విద్యావంతులు అవ్వడం వల్ల
విశాఖని డెవలప్మెంట్ చేయడంలో ఎలా చేయాలనే విషయం మరి ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా చేయడానికి చేసే ఒక మంచి వ్యక్తిని ఈరోజు మన ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. ఆయనకు ఆ భగవంతుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి విశాఖని డెవలప్మెంట్ చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అలాగే విద్యా అవకాశాలు కల్పించే విధంగా ఆయనకు ఆ భగవంతుడిని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్యక్తి నాయకత్వం నడుస్తున్నాం. మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఒక మంచి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకున్నాము. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చునని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాయితీపై అందిస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకునేందుకు చక్కని అవకాశం ఉందన్నారు. రాయితీని పొంది ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవచ్చునని అన్నారు. కనీసం 10 చదరపు మీటర్లు లేదా 100 చదరపు అడుగుల స్థలంలో 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ప్రత్యేక ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి డి హుస్సేన్ సాహిబ్, ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈఎల్ మహేంద్రనాథ్, జీవీఎంసీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాసు స్పష్టం చేశారు. జీవీఎంసీ 29 వార్డు జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద వార్డు కార్పొరేటర్ మ్యానాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో నిర్ణీత కాల వ్యవధిలో సభ్యత్వ నమోదులో జిల్లాలో మొదటి స్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని, అయితే రాష్ట్ర పార్టీ ఆదేశాలతో మరో వారం రోజులు గడువు పంచారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో విస్తృతంగా కృషి చేసిన పార్టీ శ్రేణులకు నియోజకవర్గ ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డిలు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఆయన మాటలే తమకు శిరోధార్యమన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల 5 లక్షల రూపాయలు ప్రమాద జీవిత బీమా సౌకర్యం, ప్రమాద బీమా 50,000 కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి, 29 వార్డు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా ఈ వార్డులో 1100 కంప్లీట్ అయ్యాయి. ఆ 400 కూడా కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గంలో అత్యధిక చేసినటువంటి వార్డుగా నమోదు అవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అవుతూ ఉంది. మెంబర్షిప్ డ్రైవ్ అంటే ఇది సభ్యత్వ నమోదు కార్యక్రమం జనరల్ కాదండి, క్రియాశీలక సభ్యత కార్యక్రమం. కాబట్టి ఇది వాటికి 1000 యాక్టివ్ పార్ట్ తీసుకొని మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాం, జనసేన పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పడం గొప్పగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతోమంది స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఇవాళ మెంబర్షిప్ తీసుకొని ఆ పార్టీకి సర్వీస్ చేయడానికి, ఆ పార్టీ బలోపేతం అవడానికి కృషి చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక పొజిషన్లో చూడాలి. ఈ రాష్ట్రం వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ బలపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలనకు నాంది పలికాం. నీతికి నిజాయితీకి మధ్య పోరాటంలాగా ఇవాళ పోరాడి ఒక అద్భుతమైన విజయాన్ని మేము అందరం కూడా తీసుకున్నాం. రానున్న రోజుల్లో మరి రామరాజ్యం చూడబోతూ ఉన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా పేదలందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి శక్తివంతం లేకుండా పవన్ కళ్యాణ్ గారు మేము కృషి చేస్తామని ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి అండగా ఉండాలని తెలియజేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, అదేవిధంగా ఈ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, గౌరవనీయులు ఎమ్మెల్యే అయినటువంటి జిల్లా జనసేన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన మార్గదర్శకంలో ఈరోజు ఆయన పిలుపు మేరకు నడుస్తూ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క గొప్పతనం మరియు సభ్యత్వం చేయించుకుంటే దాని యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు మా వార్డులో దాదాపుగా
1200 వరకు పూర్తయ్యాయి. నా ద్వారా రామారామి 600 వరకు చేయడం జరిగింది. 600 పూర్తి చేసుకొని సాయంత్రం పూర్తి అయిపోతే 600 అవి పూర్తి చేసుకొని ఈ యొక్క మా వార్డు 29వ వార్డు నుంచి గట్టిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ నుంచి పూర్తి మద్దతు, జనసేన పార్టీ జన సైనికుల యొక్క సపోర్టు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ మా యొక్క చేసిన పని ద్వారా, మేము చేసే విధానం ద్వారా వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నా ఒక్కరే ఆధ్వర్యంలో కాకుండా 29వ వార్డుకి మా కార్యకర్తలు నన్ను అభ్యర్థించిన యొక్క 29వ వార్డు జన సైనికులు, ఈ 29వ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రత్యేకంగా మీ వేదిక నుంచి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ. బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి బొత్స మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కావు, జగన్ తమ మాట వినడం లేదని స్వయాన బొత్స చెప్తున్నారని అన్నారు. బొత్స ఉపాధ్యాయుల బదిలీలో కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేశారు. పిఎల్ఎన్ పెట్టి ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేసిన బొత్స ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి చేయాలని డిమాండ్ చేశారు. బొత్స గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో టీడీఆర్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలు టీడీఆర్లపై ప్రభుత్వ విచారణ చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై సిట్ వేసి చర్యలు తీసుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒక కంటైనర్ ద్వారా విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చారు. డ్రగ్స్తో పట్టుబడిన కంటైనర్ దగ్గరకు పోలీసులను రానివ్వలేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో డ్రగ్స్ రవాణా, వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ప్రభుత్వం మారడంతో వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట పడిందని చెప్పారు. వైసీపీ నాయకులు చేసిన పనులు అందరూ చేస్తారు అనుకోవడం తప్పని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గొంప సత్యనారాయణ, జిల్లా మీడియా కోఆర్డినేటర్ కె గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా అతను ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకుని అని చెప్పుకునే మనిషి ఈరోజు మనం అదే ప్రెస్లో ఒక మాట విన్నాం, మీరు చూసారో లేదో. ఏం చేస్తాం మేము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మాట వినకపోతే మేము ఏం చేయగలం అనే మాట సిగ్గు ఒగ్గు లేకుండా ఈవేళ ప్రజల మధ్యలో ఒప్పుకుంటే, నువ్వు అంత సీనియర్ మంత్రి, నువ్వు రిజైన్ చేసి హాయిగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా. నువ్వు చేతకాని పనులన్నీ చేసుకొని, ప్రజా వ్యతిరేక పనులు చేసుకొని నువ్వు ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి? ఉదాహరణకి ఈవేళ అతను చేసే పనులు చెప్తాం. ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, తీసుకోవట్లేదు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు దండేసి ఇంకెవడూ అడగలేదు మమ్మల్ని, ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతుల నిండా డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే మొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు. మరి ఏమైనా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ పిఏలు పెట్టి ఇతర బ్రోకర్లను పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుదనమ్మా నీతి కబుర్లు చెప్పడం అనేది ఎంత నీచమైన పనో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకు అర్థం కావట్లేదు. మరి వేళ ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి, పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం, చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం, కిందకు వస్తే ఏదైనా కొంచెం సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మక నీరెత్తినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియాటర్స్ కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే ఇప్పుడు మేమేం చేస్తాం, ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయకుల దగ్గర తీసుకున్న డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలి వెంటనే. ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా నాకు అర్థం కాదు. ఆయన చేసిన పనులు అన్నీ నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీడీఆర్లో కుంభకోణం, మరి ఏదైతే ఎంఈవి బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు, విజయసాయిరెడ్డి అందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు. కొన్ని ఇంకా కొనడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల, సరైన తీర్పు వలన అవి ఆగాయి. మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ వ్యవహారాలు, ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి, ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని
పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, సెలవులు తదితర కార్మిక చట్టాలు అమలు చేయాలని, సేఫ్టీ చర్యలు చేపట్టాలని, మహిళలపై వేధింపులు ఆపాలని, కాంట్రాక్టు మారిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించరాదని, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ కాకుండా చెల్లించాలని, 45 సంవత్సరాల వయసు పరిమితిని రద్దు చేసి పాత పద్ధతిలోనే 60 సంవత్సరాల వరకు పనిలో కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఈరోజు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం డిఆర్ఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్వి కుమార్, ఎం రాంబాబు, ఓ అప్పారావు, శ్రీనివాసరావు, వెంకట్రావు, యువి రాజు, వెంకట్రావు, మౌలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ లేబర్ కార్మికులకి ఎటువంటి కనీస వేతనములు కానీ చట్టబద్ధ సౌకర్యాలు కానీ కల్పించడం లేదు. ఈరోజు కనీస వేతనం మరి జీవో ప్రకారంగా స్కిల్డ్ 651 రూపాయి, సెమీ స్కిల్డ్ 778, అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ 848, అన్స్కిల్డ్ 778 రూపాయలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఈ రైల్వే కాంట్రాక్టులు ఎవరు కూడా ఇటువంటి జీవోలను అమలు చేయడం లేదు. ఈనాటికి కూడా 13 సంవత్సరాల నుంచి కనీసం పనిచేసినప్పటికీ కూడా నేటికి 400 రూపాయలు 500 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈరోజు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఉందో దాన్ని రద్దు చేసి ఏజ్ అవర్స్ లెక్కిస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైల్వే కాంట్రాక్టులకి అవర్స్ లెక్కిస్తూ ఉన్నారు, మాకు ఇచ్చేది డేస్ లెక్కిస్తున్నారు. ఈరోజు డేస్ లెక్క మీరు ఇచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి లెక్కేసుకున్నట్లుగానైతే మేము రోజుకి 8 గంటలు పని చేయాల్సిన నిబంధన ఉంది. కానీ మీరు పని చేసుకుంటేది 24 గంటలు పని చేస్తూ ఉన్నారు. అదీగాక మేము ఈరోజు బండికి వెళ్ళి వచ్చామంటే బెడ్షీట్ల కటింగ్ కూడా మీరు పెడతా ఉన్నారు. ఈరోజు బెడ్షీట్ల కటింగ్ ఏదైతే పెట్టారో మాకు జీతం వచ్చేటప్పటికి జీరో కనిపిస్తూ ఉంది. ఒక బెడ్షీట్ పోతే 350 రూపాయలు, ఒక బ్లాంకెట్ పోతే 650 రూపాయలు, ఒక పిల్లో పోతే 210 రూపాయలు, ఒక పిల్లో కవర్ పోతే 150 రూపాయలు, ఒక నాప్కిన్కి పోతే 100 రూపాయలు. మరి ఈ విధంగా మరి మేము ట్రైన్కి వెళ్ళి వచ్చేటప్పటికి అట్లీస్ట్గా ఎది చూసుకున్నప్పుడు కూడా 10-15 బెడ్షీట్లు లేదనుకుంటే ఒక 5-6 బెడ్షీట్లు అయినా పోయే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా మా జీతాలు కట్ చేస్తే మా ఫ్యామిలీని ఎలాగ పోషించుకోవాలి. రెండో విషయం చూసుకున్నట్లయితే మరి ఏదైతే గత జూన్ 5వ తారీఖున సోముఖి యాజమాన్యం కంపెనీని టెర్మినేట్ చేసిందో, ఆ తర్వాత పీసీఎస్ని తీసుకుందో, సోముఖి యాజమాన్యం కంపెనీ టెర్మినేట్ చేసిన తర్వాత నేటి వరకు కూడా మాకు అదే డిమాండ్ 3 మాసాలు 5 రోజులు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మరి గత సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి మన ఏప్రిల్ 19వ తారీఖు వరకు మీ లేబర్ కోర్టులో కేసేసుకుని గెలుచుకోవడం జరిగింది. మరి ఇదే లేబర్ కమిషనర్ గారు మొన్న జూన్ 5వ తారీఖున జూలై 5వ తారీఖు వరకు 4 రోజులు టైం ఇచ్చి మీరు సోముఖి జీతం ఈ వర్కర్లు ఎవరైతే 60 మంది ఉన్నారో ఈ 60 మందికి మీరు వెంటనే పే చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు సోముఖి యాజమాన్యం ఉల్లంఘిస్తూ మా 60 మంది కూడా పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఈనాటికి కూడా సంవత్సరం దాటిపోయింది. మరి ఎవరైనా సరే చూడండి, మేము 1 నెల 2 నెలలు వారుస్తారు తప్ప మరి సంవత్సరం పైన పడినప్పుడు కూడా మేము వార్చడం మాకు సాధ్యం కాని పరిస్థితి. మరి ఇప్పుడైనా సరే అధికారులు తక్షణం స్పందించి ఏదైతే మా జీతం ఇవ్వాలో ఇప్పించాలని కోరుతున్నాం. మరి మొన్న కిందటి వారం మేము లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి చెప్పాం, అయ్యా మా సోముఖి జీతం ఇప్పటి వరకు కూడా రాలేదు, మీరు ఆర్డర్ పాస్ చేశారు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడిగాం. లేబర్ కమిషనరు నా చేతుల్లో ఏం లేదు, నేను ఆర్డర్ పాస్ చేశాను, మీరు అధికారులను ఒత్తిడి తీసుకురండి, అవసరమైతే నాకు 3 నెలలు టైం ఇవ్వండి, నేను జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెడతాను చెప్పారు. ఈ 3 మాసాలు మేము టైం పట్టాలి, ఓపిక పట్టే పరిస్థితి లేదు. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం, భారీగా హాజరైన భక్తజనం. మన క్రీడాకారులు ఒలింపిక్స్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఘనంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు, జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ.
పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో నిర్ణీత కాల వ్యవధిలో సభ్యత్వం నమోదు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలవాలని పిలుపునిచ్చిన జనసేన జిల్లా అధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.